నమస్తే రఫీ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళడం జరిగింది. రాప్తాడు వెళ్ళి అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే కొడుకు అని ఈ రెండు మాటలే చెప్పారు. కానీ పేరు అనేది తీయలేని పరిస్థితి. అక్కడ ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే ఎవరంటే పరిటాల సునీత గారు, వాళ్ళ కొడుకు ఎవరంటే పరిటాల శ్రీరామ్ గారు. వీళ్ళిద్దరూ ఏదైతే అక్కడ ఉన్న ఎంపీటీసీలు వీడియో కాల్ చేసి భయపెట్టి భయప్రాంతాలు చేసిన పరిస్థితి వీళ్ళ ఇక్కడ రాప్తాడులో జరుగుతున్న అరాచకం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీనికి కౌంటర్ అటాక్ గా సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బైబిల్ మీద నేను ప్రమాణం చేసి చెప్తావా ఇంకోసారి. ఈవెన్ సునీత గారు కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నా కొడుకు జోలికి వస్తే తాట తీస్తా అన్నట్టుగానే సునీత గారు చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం చూసిన తర్వాత మీకు అధికార ప్రతినిధిగా మీకేమనిపించింది సార్? ఇప్పుడు సునీత గారు అక్కడ చాలా సామ్యమైనటువంటి వ్యక్తి, అవును. భర్తను కోల్పోయినటువంటి వ్యక్తి. మా మహిళ పరిటాల రవీందర్ ఎవరు చంపారో ఆ ప్రాంతంలో ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకు చంపారో కూడా తెలుసు. అక్కడ పక్కన ఉన్నట్టు ఆ గనులు ఏమైతే ఉన్నాయో, ఓబులాపురం మైనింగ్ ఏదైతే ఉందో అది దోచుకోవడానికి పరిటాల రవీంద్ర అడ్డొస్తాడని అతను తొలగించారు. ఓబులాపురం గనులు ఎవరు దోచుకున్నారు, దాంట్లో వాటాలు ఎవరెవరు పంచుకున్నారు అందరికీ తెలుసు. కాబట్టి పరిటాల రవీంద్రని చంపించింది ఎవరో, చంపిన వాళ్ళు వరుసగా ఎలా చనిపోయారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. వరుసగా 4 చనిపోయారు. దాంట్లో ఎవరు సాక్ష్యాలు లేకుండా చేశారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు కూడా ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు 5గురు ఇప్పుడు చనిపోయారు. కుట్లేసిన డాక్టరు, కట్లు కట్టినటువంటి డాక్టరు, ఊడ్చినటువంటి రంగయ్య, పని మనిషి, వీళ్ళందరూ ఎలాగ చనిపోతున్నారో తెలుసు. ఈ హత్యా రాజకీయాలకి పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎప్పుడు అయ్యే సాగుతాయి అనుకుంటే ఇది కాదు. వాస్తవానికి పరిటాల శ్రీరామ్ అనేవాడు చాలా సామ్యుడతను. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకమైనటువంటి ఫ్రాక్షన్ చరిత్ర లేనటువంటి వ్యక్తి అతను. చదువుకున్నవాడు. సునీత గారి గురించి చెప్పే ప్రసక్తే లేదు. ఆమె ఎంత స్వాతికురాలో, ఎంత నిదానంగా ఉంటుందో తెలుసు. ఆమె హత్యా రాజకీయాలు చేయటం ఏంటి? వాళ్ళకి అవసరమేముంది? వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా సునీత గారు ఒక మాట అనడం జరిగింది, సెల్ఫీ కోసం వచ్చి పోలీసులకి వార్నింగ్ ఇచ్చి వెళ్తావా అన్నట్టు సునీత గారు చెప్పారు. దానిపైన మీరేమంటారు సార్? ఏదండి? రాప్తాడికి సెల్ఫీ కోసం వచ్చి పోలీసులకి వార్నింగ్ ఇచ్చి వెళ్తావా అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్ గా అతను మాట్లాడుతున్న మాటలు పోలీసులను ఉద్దేశించి, పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు వాళ్ళ విధి నిర్వహణ అడ్డుకోవటమే. అసలు ఆయన మీదే కేసు పెట్టాలా, జగన్మోహన్ రెడ్డి మీదే కేసు పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా నిదానం. ఆయన ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాచర్ల బయలుదేరుతానంటే ఆయన ఇంటి గేటుకి తాళ్లు కట్టించాడు. చంద్రబాబుని ఎక్కడికి పోనిచ్చేవాడు కాదు, ఏది చూడనిచ్చేవాడు కాదు. ఇవాళ స్వేచ్ఛగా వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ మర్చిపోయి అతను మర్చిపోయాడేమో ప్రజలకు తెలుసు ఇతను ఎలా వ్యవహరించాడో ఏంటో. కాబట్టి ఇతను మాట్లాడుతున్న మాటల్లో అసలు ఏమాత్రం విలువ లేనివి, ఇతని నైజాన్ని తెలియజేస్తా ఉన్నాయి. పరిటాల సునీత గారికి కానీ పరిటాల శ్రీరామ్ కానీ ఆ హత్యతో సంబంధం లేదు. లింగమయ్య చావుకి వాళ్ళకి అసలు సంబంధం లేనటువంటి విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లింగయ్య చావుకి కారణం అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడుతున్నారు. అవునండి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నువ్వు అందజేయి ప్రభుత్వానికి, పోలీసులు, డీజీపీకి. ఊరికనే వచ్చి శవరాజకీయాలు చేసి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేసి
మళ్ళీ ఆ కిరాయికి తెచ్చినటువంటి కార్యకర్తల చేత సీఎం సీఎం అనిపించుకొని వెళ్ళడం కోసమే వచ్చాడు అతను. దాంట్లో ఏమాత్రం అతని పర్యటనలో విలువ లేదు. ఆ కుటుంబానికి అతను ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. ₹1,00,00,000 ఇవ్వు, నీకు దమ్ముంటే ₹1 ఇవ్వడం అతనికి చేత రాదు. ఇంతవరకు అతను ఎంతో మంది చనిపోయారు, అది ఇదని మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతని హయాంలో వైసీపీ నాయకులు మా తెలుగుదేశం కార్యకర్తల్ని ఎంతో మందిని చంపారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆర్థిక సాయం చేశాడు. ఈయన ₹1 అక్కడ స్థానిక గొడవల్లో చనిపోతే అది వైసీపీ కార్యకర్తని ఆపాదించుకొని శవరాజకీయాలు చేయడానికి వచ్చాడు తప్పితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చినటువంటి సందర్భం కాదది. ఏదైనా దొరికితే, శవం దొరికితే వాలిపోదాం అనేటువంటి మనిషి అతను. ఓకే సార్, ఇది సునీత గారు ఇంకో మాట అనడం జరిగింది. సో ఏదైతే బాత్రూమ్ లో హత్య జరిగితే అది హత్య కాదు గుండెపోటు అని చెప్పిన చరిత్ర నీది. నీకు దమ్ముంటే నీ అమ్మ గాని నీ చెల్లి గాని ఫస్ట్ నీ చెల్లికి న్యాయం చేయని సునీత గారు చెప్పడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు సార్? వాళ్ళ చెల్లి చెప్పింది కదండి, మా అన్న విషనాగు లాంటి వాడు, నాకు కాటేశాడు, నా పిల్లలకి రావాల్సిన ఆస్తిని దోచేశాడు, మా నాన్న బతుకుండగా మా నాన్న సంపాదించిన ఆస్తిలో చెరుసగం వాటాలు ఇవ్వమని చెప్పేసి అప్పుడు ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికే చెప్పాడు. కానీ ఇప్పుడు అసలు మొత్తం అతనే దోచేసుకున్నాడు. ఆమె డైరెక్ట్ గా చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో. తల్లి మీదే కేసేసాడు, ఆస్తుల గురించి తల్లి మీదే కేసేసాడు కదా. కాబట్టి ఇతను ఎంత స్వార్థపరుడో, ఎంత ఆస్తుల గురించి ఎంత దిగజారిపోతాడో తెలుసు కదా. కాబట్టి ఆమె అడిగింది, నిజంగా నీకు ఆత్మసాక్షి ఉంటే వైఎస్ సునీత మరి న్యాయం చేయమని నిన్ను అడిగింది. నువ్వు ఏం న్యాయం చేశావు? ఆమె కూడా నీ చెల్లెలే కదా, నీ బాబాయ్ కూతురే కదా. కాబట్టి నీకు న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడిగింది. పైగా బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేసి చెప్పండి. మాకు అంటగడుతున్నావు ఆ లింగమయ్య హత్యది, బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేసి చెప్పగలవా అంది. ఈయన పొద్దునే 4 గోడల మధ్య బైబిల్ చదువుతారంటాడు కదా, మరి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పనండి. ఓకే సార్, నెక్స్ట్ ఇదే పరిటాల సునీత గారు ఇంకో మాట అనడం జరిగింది. ఏదైతే చేతకాని దద్దమ్మ లాగా ఇక్కడికి వచ్చి నువ్వు పరామర్శించడానికి వచ్చావా లేకపోతే ప్రచారానికి వచ్చావా, నీకన్నా గుర్తుందా జగన్మోహన్ రెడ్డి అని పరిటాల సునీత గారు చెప్పడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు సార్? ఇప్పుడు చాలా మాటలు చెప్పాడు, మా వాళ్ళని అడ్డుకున్నారు, ఎవరిని రానివ్వలేదు అంటే. పోలీసులు ఎవరు అడ్డుకున్నా మరి అంతమంది ఎలాగొచ్చారు? కిరాయి మనుషులు అందరూ వచ్చేసారు కదా. హెలికాప్టర్ను కూడా ఏదో రెక్కలో ఏదో వంకర చేశారంట కదా, కారులో వెళ్ళాడంట కదా రిటర్న్. కాబట్టి పోలీసులు ఏం అడ్డుకోలే, సహకరించారు. కాబట్టి నువ్వు అంతమందిని నువ్వు 2-3 జిల్లాల నుండి తెప్పించుకోగలిగావు. కాబట్టి మాట్లాడేటప్పుడు మాటకి విలువ ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి నువ్వు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ప్రజలు దాన్ని స్వీకరించే పరిస్థితి ఉండాలి. ఆ మాటల్లో నిజం ఉండాలా. అన్ని అబద్ధాలు మాట్లాడడానికి వచ్చాడు అతను, అన్ని అబద్ధాలు మాట్లాడి వెళ్ళాడు. ఒకరోజు అయిపోయింది అతనికి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 సంవత్సరాలు ఆగాలను ఎన్నికలకు రావడం. నువ్వు ఏం తొందరపడినా, నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఏమీ కాదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమం చేసి మళ్ళీ మేమే గెలుస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఓకే సో థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.